నిన్న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ముందు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ గారి సిఫార్సులను కేబినెట్లో ఆమోదించి దాని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 30 సంవత్సరాల మరి న్యాయమైన మాదిగల కోరిక నిన్నటితోని నెరవేరినందుకు మరి యావత్ భారతదేశంలో ఉన్నట్టు మాదిగలందరూ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన బృహత్తరమైన ఒక సన్నివేశంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. తరతరాల నుంచి మరి యుగాల నుంచి వెనుకబడుతున్నటువంటి దళిత జాతిలోని ఒక వర్గము మరి ఇప్పటి నుంచైనా మరి న్యాయమైన రిజర్వేషన్ ఫలాలు దక్కే దిశగా ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కీలకమైన ఘట్టానికి ఆవిష్కృతం చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి చేవెళ్ళ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామని హామీని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద చేసినటువంటి ఉపసంఘం చైర్మన్గా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి వైస్ చైర్మన్గా వ్యవహరించినటువంటి మా మంత్రివర్యులు, మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా అండదండగా ఉన్నటువంటి శిలారపు దామోదర్ రాజనరసింహ గారికి, మరి అలాగే మరి మంత్రివర్గ సభ్యులైనటువంటి మంత్రి సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా మాదిగ జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మరి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్.